రైట్ ఇక మీర్పేట మర్డర్ కేసులో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. ఒక రాక్షసుల్లా మారి తన భార్యను చంపేశాడు గురుమూర్తి అని చెప్పి కూడా సిపి సుధీర్ బాబు అన్నం కూడా మనం చూస్తున్నాం. సిపినే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా గురుమూర్తి హత్య చేసిన తీరును చూసి భార్యను చంపినందుకు కూడా గురుమూర్తిలో ఏ మాత్రం బాధ పశ్చాత్తాపం లేదని చెప్పి కూడా సిపి చెప్పడం మనం చూస్తున్నాం. ఈ కేసులో ఒక గురుమూర్తిలో రాక్షసుడిని కూడా మనం చూస్తామని కూడా అర్థమవుతుంది. హత్య జరిగిన తీరుపై అటు సిపి సుధీర్ బాబు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత క్రూరంగా చంపుతాడని ఊహించలేదని చెప్పుకోవడానికి అంటున్నారు. తమకి ఆశ్చర్యంగా ఉందని కూడా చెప్తున్నారు. గురుమూర్తిలో ఏ మాత్రం పశ్చాత్తాపం లేదని చెప్పారు. చంపిన తీరును ఎలా చెప్పాలో కూడా మాకు అర్థం కావటం లేదు, ఎలా తెలపాలో కూడా దాన్ని మాకు అర్థం కావట్లేదు, అంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సిపి. ప్లాన్ ప్రకారమే మాధవిని గురుమూర్తి చంపాడని, భార్యతో గొడవపడి ఆమె తలను గోడకేసి కొట్టి తర్వాత ఆమె చనిపోయిన తర్వాత మెడ బాగా నొక్కి ఊపిరి ఆడకుండా చేసి తనని హత్య చేసినట్లు కూడా సిపి చెప్పడం కూడా జరుగుతుంది ప్రెస్ మీట్లో. ఇక ఆ తర్వాత ముక్కలుగా నరికి ఉడకపెట్టి ఇక దాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి చెరువులో పడేశాడు. హత్య తర్వాత కూడా పిల్లల్ని 2 రోజులు ఇంట్లోనే ఉంచాడు అని కూడా సిపి చెప్పారు. ఇక పోలీసుల్ని కూడా మిస్లీడ్ చేయడానికి కూడా తీవ్రంగా ప్రయత్నించాడు గురుమూర్తి అని చెప్పి కూడా సిపి తెలిపారు. ఇక ఈ కేసుకి సంబంధించి టెక్నికల్గా అన్ని ఆధారాలు కూడా సేకరించామని చెప్పి కూడా సిపి తెలపడం జరుగుతుంది. అసలు సిపి సుధీర్ బాబు మాట్లాడారు. కేసుకి సంబంధించి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అత్యంత క్రూరమైనటువంటి ఒక మర్డర్ కేసు మీ ముందుకు నేరస్తుని ఇంతకుముందు ప్రజెంట్ చేశాం. దీనిలో ఉంచి చాలా రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్నారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ పోలీస్ నుంచి వస్తుంది, ఎటువంటి డిటెక్షన్ పోలీస్ చూపిస్తుందని. సో మై టీమ్ operated very professionally without leaving any stone unturned. Professional perspective lo investigate చేయడం జరిగింది. అతనికి ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, ఏమాత్రం అతను చేసిన క్రూరమైనటువంటి చర్య పైన ఎటువంటి remorseless, doesn't have any guilt for doing this offense. And this is rarest of rare ways a person behaves this way and kills his own wife who has walked with him from her home, feeling that she will be in safe hands. అటువంటి పరిస్థితిలో నుంచి ఉన్నటువంటి ఒక మహిళను, నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళను, భార్యగా ఉన్నటువంటి మహిళను ఇంత క్రూరంగా ఇతను హత్య చేశాడు. అప్పుడు హత్య చేసినప్పుడు మీ ఇన్వెస్టిగేషన్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వీ వర్ థింకింగ్ లైక్ బీచ్ కోంబర్, లైక్ యూ మూవ్ అరౌండ్ ద బీచ్ కదా, ఏమన్నా మహత్యం లాంటివి కనబడుతుందా, ఏమన్నా ఈ నేరం ఇలా జరగలేదని అనిపిస్తుందా, ఇంత క్రూరంగా మనిషి బిహేవ్ చేస్తాడా, ఇట్లా ఉంటారా, ఇంత రేరెస్ట్ ఆఫ్ రేర్ వేస్లో ఒక వ్యక్తిని చంపుతారా అనేది వీ వర్ రియలీ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ అవర్ మైండ్. బట్ ప్రొఫెషనల్గా మేము చేయాలి కాబట్టి, ఎవిడెన్స్ కలెక్షన్స్ చేయాలి కాబట్టి ఇవన్నీ చేస్తూ దానికి తగ్గట్టుగా మాకు అడ్మిసిబుల్ ఎవిడెన్స్ ఏమి ఉండాలనేది మేము ఫోకస్గా ఉండి ఈ కేసు మా టీం మొత్తం చాలా కష్టపడి డిటెక్ట్ చేసింది. దీంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ మేము కలెక్ట్ చేస్తాం. అవి కోర్టు వారికి మేము సబ్మిట్ చేస్తాం. అంతేకాకుండా ఈ వ్యక్తి ఒక కొన్ని రోజులుగా ఇతను వాళ్ళ చేస్తున్నటువంటి ప్రవర్తన పైన కూడా మేము వీ హ్యావ్ ఎ సర్టెన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిమ్, దట్ విల్ బి పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇతను మీకు తెలుసు, మాకన్నా ఎక్కువ పేర్లు మీకే తెలుసు, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఫార్మాలిటీ ఐ విల్ టెల్ ద నేమ్స్. పుట్ట వెంకట మాధవి, ఈవిడ నేరస్తుడు గురుమూర్తి యొక్క జీవిత భాగస్వామి, 30 సంవత్సరాల వయసు ఉంటుంది. వీళ్ళు జేపీ చెరువు అని చెప్పేసి ఉన్నటువంటి విలేజ్లో ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి నేటివ్ ప్లేస్, ఇక్కడ వచ్చి జిల్లెలగూడలో వాళ్ళు నివాసం ఉంటున్నారు ఇక్కడ. ఇతను నేరస్తుడు గురుమూర్తి 39 సంవత్సరాలు, ఇంతకుముందు ఆర్మీలో పనిచేసి వచ్చాడు, ఫుల్ టర్మ్ అతను ఆర్మీలో సర్వ్ చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ చిన్నగా ప్రైవేట్ దాంట్లో కానీ అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ జీవితం సాగిస్తున్నాడు సెక్యూరిటీ గార్డ్గా. ఈ క్రమంలో వాళ్ళకున్న ఇద్దరు ఉన్నప్పుడు వీళ్ళు ఈ సంక్రాంతి సందర్భంగా
వాళ్ళ పిల్లలతో పాటు ఈ డిసీజ్ యొక్క రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చడం, మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. ఇట్లా సంక్రాంతి ముందు రోజు, సంక్రాంతి రోజు కూడా జరిగింది. 15th నైట్ వచ్చారు. 16th మార్నింగ్ రోజు అతను ఆవేశంతో ఇప్పుడు మా చుట్టాల దగ్గర బాగా ఉంది కదా, మంచిగా పిల్లలు అక్కడే ఉన్నారు అని మళ్ళీ అనేటువంటి అనాలోచితపూర్వమైనటువంటి ఒక అనవసరమైనటువంటి లైక్ సడన్ ప్రొవొకేషన్ అని కూడా అనలేము. దీనికి పర్పెట్రేషన్ ఉంది, దానికి ప్లానింగ్ ఉంది. పిల్లల్ని అక్కడే ఉంచేసి వచ్చాడు. ఇతను ఈ విషయాలు అకారణంగా గొడవ పెట్టుకొని అతని వైఫ్ మీద దాడి చేయాలనే ఉద్దేశంతో ఎవిడెన్స్ పిల్లలు ఉంటే తెలుస్తుందని చెప్పేసి పిల్లల్ని వాళ్ళ చుట్టాల ఇంట్లోనే పెట్టేసి ఇక్కడ రావడం జరిగింది. వచ్చి భార్య పైన ఆ రోజు మార్నింగ్ ఆవిడని కొట్టడం స్టార్ట్ చేశాడు. తీసుకెళ్ళి గోడకు ఆవిడ తలను స్మాష్ చేశాడు, గట్టిగా కొట్టాడు గోడకి. షీ సస్టైన్డ్ ఇంజురీస్ అండ్ దెన్ అంటే షీ ఫెల్ డౌన్. అప్పుడు పైన కూర్చొని గొంతు నులిమేసేసి ఆవిడ చంపడం జరిగింది. ఇవన్నీ కొట్టడం జరిగిన తర్వాత, ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ్ని ఇంట్లో ఉన్నటువంటి కత్తితో ఫస్ట్ లెగ్స్ కట్ చేసి, తర్వాత 2 చేతులు, బాడీ పార్ట్ ఒకటి, దెన్ తల, ఈ 4 పార్ట్స్ కట్ చేసి వీటిని ఒక వాటర్లో పెట్టి హీట్ చేస్తాం కదా మనం చిన్నప్పుడు స్నానం చేయడానికి పెట్టుకునే అటువంటి దాంట్లో పెట్టి చిన్న చిన్న పార్ట్స్ చేసిన అన్ని పెట్టి హీట్ చేశాడు, బాయిల్ చేశాడు. తర్వాత వాటిని తీసుకున్న బాయిల్ చేసిన తర్వాత ఈ ఆ పీసెస్ తీసుకెళ్ళి ఈవెన్ ఇట్స్ టూ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ అ పర్సన్ కెన్ బిహేవ్ లైక్ దిస్. ఇట్స్ ultimate stature of barbaric nature, inhuman way of doing thing. Utterly it is rarest of rare ways of doing and killing a person this way without ఏమాత్రం పాశ్చాత్తాపం లేని విధంగా. ఆ ఇంట్లో చంపిన తర్వాత, ఆ చిన్న ఇల్లులో చంపిన తర్వాత ఒక ఇంట్లో రెంట్కుంటాడు అతను. చంపిన ఆ బాడీలో ఉన్న పార్ట్ తీసుకెళ్ళి ఒక పెద్ద స్టవ్, వాళ్ళ ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు చేయడానికి ఒక స్టవ్ ఉంది, దానిపైన పెట్టేసేసి ఆ సిలిండర్ కనెక్షన్ ఇచ్చేసేసి ఈ బాడీ బాయిల్ చేసిన పీసెస్ని ఆ మంటలో పెట్టి కాల్చిన తర్వాత అన్ని పీసెస్ కాల్చిన తర్వాత అప్పుడు అతను అవి తీసేసి ఒక పెస్టల్తో దాన్ని రోకలి బండ దాంతో తీసుకొని ముక్కలుగా చేసి, అది బాయిల్ అయింది, వేడైంది కాబట్టి అది చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి దాన్ని పగలగొట్టడం జరిగింది. చిన్న చిన్న పౌడర్ లాగా అయిపోయింది. అయితే లొకాట్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఇక్కడ నేరస్తుడుగా నేరం చేసినప్పుడు తప్పకుండా ఆయన యొక్క ఎవిడెన్స్ అక్కడ వదిలిపెడతాడు. ఆ వదిలిపెట్టిన ఎవిడెన్స్ని పట్టుకోవడమే ఆ పోలీస్ అధికారుల బాధ్యత. సో ఆ ప్రిన్సిపల్ మాకు ట్రైనింగ్లో చెప్పిన ప్రిన్సిపల్ ఆధారంగా ఇతను చేస్తున్న తప్పులు అతను అనుకున్నాడు, అది ఎవరు చూడరు, ఎవరు ఒక్కడే ఉన్నారు కదా అని. కానీ వీ గాట్ సఫిషియంట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దిస్ అండ్ వీ గాట్ దట్. అది చేసిన తర్వాత ఆ ముక్కలు అవన్నీ చేసి ఒక బకెట్లో వేసి 6 o'clock టైంలో ఈవినింగ్ తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి జిల్లాల కూడా చెరువు దగ్గర తీసుకెళ్ళి, పెద్ద చెరువు తీసుకెళ్ళి అక్కడ వేసాడు. వేసేసి ఒక బకెట్లో ఒక పెయింట్ చేస్తారు కదా, ఆ పెయింట్ వేసే దాంట్లో పెట్టి తీసుకువేస్తాడు. అది తీసుకెళ్ళిన బకెట్ కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత అతను ashes I don't understand how to explain it. మీరు చాలా బాగా మీ ప్రెస్ వాళ్ళు చెప్తారు కానీ as a police officer I am not able to explain you the cruel way you are behaving. సో అలా చేసిన తర్వాత దెన్ నీ కేమ్ బ్యాక్ హోమ్. మళ్ళీ మొత్తం అంతా పొద్దున్న నుంచి కడిగినట్టుగానే మళ్ళీ కడిగి వాసన రాకుండా చూసి మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాడు. అంటే చూడండి అతని మనస్తత్వం. తీసుకొచ్చి మదర్ ఎక్కడ ఉందంటే ఇట్లా బయటికి వెళ్ళింది అని చెప్పేసి ఈమె మీద లేనిపోని విధంగా చెప్పి పిల్లల్ని ఏదో చేసి పడుకోబెట్టి మెయిన్ బెడ్రూమ్ ఏదైతే అతను చేసినాడే ఉన్నాయో అది మాత్రము వెళ్లకుండా యాక్సెస్ కంట్రోల్ పెట్టి లాక్ చేసి పెట్టి బయటనే ఉండి అట్లా 2 days గడిపాడు. దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడగడము, తర్వాత విధి లేని పరిస్థితిలో మిస్సింగ్ కేసు మిస్ అయింది నాకు తెలియదు అని చెప్పడం మూలంగా వాళ్ళ మదర్ వచ్చి మనం కంప్లైంట్ చేయడం, ఆ కంప్లైంట్ ద్వారా మనం ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాం. రైట్. ఇక సిపి సుధీర్ బాబు చెప్పడం కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే
ఏ విధంగా అయితే గురుమూర్తి తన భార్యని హత్య చేశాడు, ఏ విధంగా ప్లాన్ ప్రకారమే ఈ హత్య చేయడానికి గల కారణాలన్నింటినీ కూడా సిపి సుధీర్ బాబు చెప్పడం కూడా మనం చూస్తున్నాం. ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మరి మా ప్రతినిధి రాణా అందుబాటులో ఉన్నారు. ఒకసారి రాణాతో మాట్లాడదాం. రైట్ రాణా, ఆర్మీలో పనిచేసిన వ్యక్తి ఒక నరరూప రాక్షసుల్లాగా మారి ఈ విధంగా తన భార్యని ఎందుకు చంపాల్సి వచ్చింది, కారణం ఏంటి, ప్లాన్ ప్రకారమే ఈ విధంగా చంపారు అని చెప్పి కూడా సిపి చెప్తున్నారు. అసలు ఏ కారణం చేత, కేవలం అనుమానం చేతనే తన భార్యను చంపడం జరిగిందా? డీటెయిల్స్ ఏంటి? అత్యంత పాశవికంగా, అత్యంత క్రూరంగా, ఏదైతే క్రూర జంతువులు వేటాడితే ఒక జంతువుని ఆ రకంగా అయితే దాన్ని చంపుతారో దానికంటే దారుణాతి దారుణంగా, అంటే కనీసం మాటలతో కూడా వర్ణించలేనటువంటి స్టేజ్లో కట్టుకున్న భార్యని, 13 ఏళ్ల పాటు తనతో పాటు సంసారం చేసినటువంటి భార్యని అత్యంత కిరాతకంగా చంపినటువంటి గురుమూర్తి గురించి ఇవాళ సిపి అనేక సంచలనమైనటువంటి విషయాలని వెల్లడించారు. ముఖ్యంగా ఆయన ఎలా ప్లాన్ చేశారు, ఆమెను చంపాలి, ఎలా చంపాలి, చంపిన తర్వాత ఏ విధంగా బాడీని అంతా కూడా డిస్పోజ్ చేయాలనే అంశంపైన ఆయన వేసుకున్నటువంటి ప్లాన్స్, పక్కా ప్రణాళికతోనే ఆమె చంపాలనే ఇంటెన్షన్తోనే ఆ రోజు ఆ రకమైనటువంటి ఇన్సిడెంట్ చేశాడనేసి కూడా పోలీసులు చాలా స్పష్టంగా వారు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో చాలా క్లియర్గా ఒక ప్రెస్ నోట్లో కూడా అసలు ఏం జరిగింది అనేది కూడా ఈరోజు సుధీర్ బాబు ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే 15వ తారీఖు 10:41 పుట్ట గురుమూర్తి, వెంకట మాధవి ఇద్దరు కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నట్టుగా ఎవిడెన్స్ అనేది కనపడదు. అంటే వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నటువంటి విజువల్స్ మాత్రమే దొరికాయి. తర్వాత పుట్ట గురుమూర్తి బయటకు వచ్చాడు, కానీ పుట్ట మాధవి మాత్రము, వెంకట మాధవి మాత్రం బయటకు రానటువంటి సిచ్యువేషను. సో మొత్తం ఎన్ని రోజులైతే దాదాపు 3 రోజుల పాటు కూడా ఈ యొక్క సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించినప్పుడు ఆమె యొక్క ఆనవాళ్ళు బయటకు వచ్చినటువంటిది ఎక్కడ కనపడలేదంటూ కూడా పోలీసులు చాలా స్పష్టంగా కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈరోజు పూర్తి స్థాయిలో గురుమూర్తిని అరెస్ట్ చేసినప్పుడు, ఏదైతే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఆయన అనేక అంశాలను కూడా చెప్పాడు. తాను చేసినటువంటి నేరాన్ని కన్ఫెషన్ ఇచ్చాడన్నట్టు కూడా పోలీసులు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే 14వ తారీఖున మార్నింగ్ అవర్స్లో అతను డ్యూటీకి వెళ్ళాడు. డిఆర్డిఎల్లో కంచన్బాగ్లో ఉన్నటువంటి ఆఫీస్కి ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఫ్రెష్ అప్ అయ్యాడు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత భార్య మాధవిని, తర్వాత ఆయనకున్నటువంటి 2 పిల్లల్ని సంక్రాంతి ఫెస్టివల్ కోసం వాళ్ళ ఎల్డర్ సిస్టర్ ఎవరైతే సుజాత ఉన్నారో బడంగపేటలో వారింటికి తీసుకెళ్ళినట్టుగా పోలీసులు చెప్పారు. అదే రోజు పిల్లల్ని అక్కడే పెట్టేసి వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి వచ్చేసినట్టుగా ఇట్లా చెప్పారు. జిల్లాలకు కూడా ఇంటికి నైట్లో వచ్చేసినట్టుగా తెలిసింది. సో నెక్స్ట్ డే 15వ తారీఖు దే విజిటెడ్ హిస్ సిస్టర్ హౌస్ బడగపేట. మళ్ళీ వాళ్ళ సిస్టర్ సుజాత వాళ్ళ ఇంటికి అతను గురుమూర్తి కానీ వెంకట మాధవిని కూడా తీసుకెళ్ళినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో అరౌండ్ 10:30కి బోత్ ఆఫ్ దెమ్ స్లెప్ట్ దేర్ హోమ్ దట్ నైట్, అంటే అక్కడే వాళ్ళు పడుకున్నట్టుగా దీంట్లో చాలా స్పష్టంగా రాశారు. అయితే 16వ తారీఖు ఉదయం 8 గంటలకి వాళ్ళు లేచిన తర్వాత ఇద్దరికి ఆర్గ్యుమెంటు జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్లో అతను ఆ అమ్మాయి ఎవరైతే వెంకట మాధవిని చంపాలనే ఉద్దేశంతోనే గట్టిగా కొట్టినట్టుగా దీంట్లో చాలా స్పష్టంగా కనపడుతుంది. సో అతను కొట్టినటువంటి దెబ్బలకి ఆమె స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడే ఆమె మరణించింది అనుకొని అతను వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఆయుధాలు ఉన్నాయో అవంతా కూడా తీసుకుని మొదటగా కాళ్ళను నరికేశాడు. కాళ్ళను నరికేసిన తర్వాత చేతులు నరికేశాడు అంటూ కూడా ఆ పోలీసులు చాలా విస్తుపోయేటువంటి నిజాల్ని ఇవాళ బయట పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో చాలా క్లియర్గా కూడా ఆమె కాన్షియస్ అయిపోయిన తర్వాత అతను మాత్రం ఎట్లయినా ఈ మర్డర్ని కవరప్ చేయాలి, ఎక్కడా కూడా ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఉద్దేశంతో కూడా అతను ప్రయత్నించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మొత్తం డిస్పోజ్ చేయాలనేసి కూడా ప్రయత్నించినట్టుగా చెప్పాడు. దాంతోపాటు ఆమె చనిపోయినటువంటి అంశాన్ని ఎవరికి చెప్పకుండా పిల్లలకి కానీ వెంకట మాధవికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయకుండా ఉండాలనే ఉద్దేశంతో, అంటే ఆమె ఇంట్లో నుంచి గొడవపడి బయటికి వెళ్ళిపోయింది అనే అంశాన్ని ప్రస్తావించి కవరప్ చేయడానికి ప్రయత్నించినట్టుగా మనకు తెలుస్తుంది. దానితో పాటు ఆమెనైతే తీసుకెళ్ళిన తర్వాత బాత్రూంలోకి
ఆమె బాడీని అక్కడికి తీసుకెళ్లారు. తర్వాత ఆమెకు సంబంధించిన బట్టలన్నీ కూడా తీసేసినట్టుగా దీంట్లో చాలా స్పష్టంగా వాళ్ళు రాశారు. దాంతోపాటు ఒక నైఫ్ని తీసుకొని వచ్చారు కిచెన్లో ఉన్నటువంటి దాంతో. ఫస్ట్ 2 షోల్డర్స్ని అతను కట్ చేశాడు, తర్వాత లెగ్స్ని కూడా కట్ చేశాడు, చిన్న చిన్న పార్ట్స్గా కట్ చేసినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. తర్వాత విస్ట్ని కట్ చేశాడు, తర్వాత ఆర్మ్స్ని కానీ ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా ఆయన కట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ కట్ చేసేటప్పుడు ఎక్కడ కూడా కొంచెం పశ్చాత్తాపం కూడా అతనిలో కనపడలేదు. అత్యంత క్రూరంగా అంటే కనీసం మనుషులు మాట్లాడలేనటువంటి అంత దారుణంగా కూడా ఒక మనిషిని ఆ రకంగా కూడా అతను చంపేసి ముక్కలుగా చేసి దాన్ని బాడీని అంతా కూడా డిస్పోజ్ చేయడానికి ప్రయత్నించారంటూ కూడా పోలీసులు చాలా స్పష్టంగా తీశారు. సో అవన్నీ చిన్న చిన్న పీసులుగా కట్ చేసిన తర్వాత ఒక హీటెడ్ వాటర్ హీటర్ని అతను తీసుకున్నాడు. దాంట్లో బాయిల్ చేయడానికి ఈ పాట్స్ అన్నీ కూడా దాంట్లో వేసాడు. తర్వాత బాయిల్ చేసిన తర్వాత సింగిల్గా గ్యాస్ స్టవ్ని అతను తీసుకుని వచ్చారు. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు ఎప్పుడన్నా ఫంక్షన్ చేసుకోవడానికి ఏమన్నా వంటలు చేసుకోవడానికి పెద్ద స్టవ్ ఏదైతే ఉంటుందో ఆ స్టవ్ని గ్యాస్ సిలిండర్కి అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ గ్యాస్ వెలిగించి తన దగ్గర ఉన్నటువంటి పీసెస్ ఏదైతే ఉన్నాయో ఆ పీసులంతా కూడా బాగా కాల్చేసాడంట. బాగా కాల్చేసిన తర్వాత అది బాగా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రోలర్ ఒకటి తెచ్చుకున్నాడు. ఆ రోలర్తో పాటు రోల్ బండ్ ఒకటి తెచ్చుకున్నాడు. ఆ రోల్ బండ్తో బాగా అతను దంచినట్టుగా దీంట్లో చాలా స్పష్టంగా, అంటే ఎంత దారుణమో చూడండి. ఎందుకంటే మనిషికి సంబంధించినటువంటి బోన్ని అంత ఈజీగా పచ్చిగా ఉన్నప్పుడు దాన్ని కట్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేయలేము. కాకపోతే అతను చాలా ప్రణాళికలతో, ఎందుకంటే ఆర్మీలో తన సర్వీస్ మొత్తం చేశాడు కాబట్టి ఆ బ్రెయిన్ అంతా కూడా ఉపయోగించుకొని తనకు ఉన్నటువంటి తెలివితేటలంతా కూడా ఉపయోగించి ఎట్లయినా కూడా ఈ బాడీని మొత్తం కనపడకుండా చనిపోయినటువంటి ఆనవాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇంత క్రూరంగా అతను పకడ్బందీగా ఈ ప్లాన్ చేసినటువంటి అంశాన్ని దీంట్లో చాలా క్లియర్గా రాశారు. దాంతోపాటు 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆ పీసులు కట్ చేసినట్టుగా తెలిసింది. తర్వాత ఈ బాడీ పీసులంతా కూడా వేరు చేశాడు. తర్వాత బాత్రూమ్ అంతా కూడా అతను డిటర్జెంట్ పౌడర్తో ఫినాయిల్తోనూ మొత్తం ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా, మొత్తం ట్రేసెస్ లేకుండా ఎవరు కూడా మొత్తం అంతా క్లీన్ చేసినట్టుగా దీంతో తెలుస్తుంది. దాని తర్వాత ఈ మర్డర్ చేసినటువంటి అంశాన్ని కూడా ఎవరికి చెప్పకుండా దాచాడనేసి కూడా దీంట్లో చాలా క్లియర్గా ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇవాళ పుట్ట గురుమూర్తి చాలా క్లియర్గా తన కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ మర్డర్ చేసిన తర్వాత అతను వాడినటువంటి ఆయుధాలు కానీ ఇవన్నీ సీజ్డ్ ప్రాపర్టీస్ ఏమేమి చేశారంటే పోలీసులు ఒకసారి చూడొచ్చు మనం చాలా స్పష్టంగా. ఒక స్టవ్, ఒక నైఫ్, ఒక రోలర్ స్టోను, ఒక బకెటు, వాటరు, హీటరు, డిసీజ్డ్ క్లాత్స్, చుడిదార్ అండ్ లెగ్గింగ్ అంటే ఆమె వేసుకున్నటువంటి బట్టలు, తర్వాత అక్యూజ్డ్ షార్ట్ బ్లాక్ కలరు, అతను ఒక షార్ట్ వేసుకున్నట్టుగా అది కూడా వారు సీజ్ చేశారు. ఫినాయిల్ బాటిలు, రూమ్ ఫ్రెషనరు, సర్ఫ్ ప్యాకెట్, యాసిడ్ బ్యాటలు, డోర్ మ్యాటు, స్క్రాప్ బకెట్, మోటార్ సైకిల్ అండ్ మొబైల్ ఫోన్స్ 2ని మొత్తం దీంట్లో సీజ్ చేసినట్టుగా పోలీసులు చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఏదైతే కట్ చేసినటువంటి పీసులంతా కూడా బాగా కాల్చి పొడిగా వేసేసి ఒక బకెట్లో తీసుకొని ఇక్కడి నుంచి జిల్లాలు కూడా ఉన్నటువంటి పెద్ద చెరువు ఉంటుంది, ఆ పెద్ద చెరువు దగ్గర అతను పోసేశాడు. అతను పోసేసిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళు చెప్పాడు కనిపించట్లేదు 2 రోజుల నుంచి కూడా, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు, పిల్లలు కూడా తీసుకొని వచ్చారు. పిల్లలు కూడా తీసుకొని వచ్చిన తర్వాత ఇంటికి అమ్మేదని అడిగినప్పుడు అమ్మ బయటకు వెళ్ళిందని మాత్రమే చెప్పాడు. తర్వాత ఏదో కథలు చెప్పి అతను అక్కడే ఆ పిల్లల్ని వేరే రూమ్లో పడుకున్నట్టుగా తెలిసింది. ఏదైతే వీళ్ళిద్దరు పడుకుంటున్నారు కాబట్టి వీళ్ళ బెడ్రూమ్ ఉందో ఆ బెడ్రూమ్లోకి ఎవరిని కూడా రానికుండా అతను తలుపులు వేసేసి లాక్ వేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో దాదాపు 3-4 సార్లు దాకా కూడా ఆ బాత్రూమ్ని కానీ ఎటువంటి ఎవిడెన్స్ దొరకకుండా మొత్తం అతను ట్రేసెస్ చేయకుండా మొత్తం తుడిచేసినట్టుగా కడిగేసినట్టుగా పోలీసులు చాలా స్పష్టంగా తెలుస్తారు. దాంతోపాటు ఈ హంతకుడు తాను చేసినటువంటి మర్డర్ని కప్పుపుచ్చేందుకు చాలా మొత్తం ఆయన తీసుకున్నప్పటికీ కానీ ఎక్కడో ఒక ఎవిడెన్స్ అనేది వాళ్ళు వదిలేస్తుంటారు, ఆ తొందరపాటులో కానీ ఎక్కడో కానీ భయంలో కానీ. సో ఆ వాటిని పోలీసులు మొత్తం ట్రేస్ చేసినటువంటి నేపథ్యం కాబట్టి ఆ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. క్లూస్ టీమ్స్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. మొత్తం ఇలాంటి
ఎందుకంటే పోలీసులు కూడా కట్టుకథలు చెప్పాడు. వెంకట మాధవికి సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా కట్టుకథలు చెప్పినటువంటి నేపథ్యంలో మిస్లీడ్ చేయడానికి చాలా ప్రయత్నించారు. 2-3 స్టోరీలు చెప్పినట్టుగా పోలీసులు చెప్పారు. కానీ పోలీసులు తనదైన శైలిలో విచారణ చేసిన తర్వాత అనేక రకాలుగా కూడా వారు ఎంక్వైరీ చేసిన తర్వాత ఇవాళ అఫీషియల్గా అతను కన్ఫెషన్ చేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. ఇవాళ తాను చేసినటువంటి మర్డర్ని ఏ విధంగా చేశారనేది కూడా పోలీసులతో అతను సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత తను ఏ విధంగా చేశాడు, ఎలా కట్ చేశాడు, ఎలా మాయం చేయాలనుకున్నాడు, ఎలా బకెట్లు యూజ్ చేశాడు, ఎలా మొత్తం బాయిల్ చేశాడు ఆ ముక్కల్ని, ఆ తర్వాత ఎట్లా రోలర్లో పెట్టి దంచేశాడు, ఆ పౌడర్ అంతా తీసుకొని వచ్చి ఎక్కడ బయటకు పడేశాడు అనే అంశాలన్నీ కూడా అతను చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో చెప్పిన తర్వాత పోలీసులు అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ అయిన తర్వాత రాచకొండ సంబంధించి ఈ కమిషనరేట్కి అతన్ని తీసుకొచ్చారు. మీడియా ముందు అతన్ని ప్రవేశపెట్టినటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అతన్ని తీసుకెళ్లిపోయారు. సో ఇవాళ అఫీషియల్గా అరెస్ట్ చేశారు కాబట్టి హత్యగా కూడా వారు నిర్ధారణ చేసినటువంటి నేపథ్యంలో అనేకమైనటువంటి కీలక ఎవిడెన్స్ అంతా కూడా పోలీసు అధికారులు సాధించారనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అవన్నీ కూడా కొన్ని ఇప్పుడు చెప్పలేము బయటకే, అవన్నీ కూడా కోర్టుకి మేము సమర్పిస్తామనేసి కూడా చెప్తున్నారు. అయితే ఇంత హత్య చేయడానికి కారణం ఏంటన్న దానిపై కూడా వారికి ఇంటర్నల్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయనేసి కూడా పోలీసులు వారు చెప్తున్నారు. సో ఆమె పైన ఎక్కువగా కోపం పెంచుకున్నాడు, చంపాలనే ఉద్దేశంతోనే ఆమెని చంపాడనేసి కూడా పోలీసులు వారు చెప్తున్నటువంటి నేపథ్యం పడుతుంది. మొత్తం దేశవ్యాప్తంగా అత్యంత సంచలనం సృష్టించినటువంటి కేసుగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. దాదాపు వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం ఇటు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అసలు ఈ వెంకట మాధవి సంబంధించినటువంటి ఈ కేసు మర్డర్ కేసు గురించే పెద్ద ఎత్తున కూడా ఒక చర్చ జరిగింది. సో ఎలా జరిగింది, ఎందుకంటే చేసినటువంటి విధానంపైనే అందరూ కూడా ఆశ్చర్యం పాలైనటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా వరకు కూడా వదంతులు వచ్చే ఒక మలయాళం సంబంధించినటువంటి ఒక సినిమాని అతను ఆదర్శంగా తీసుకుని ఈ రకంగా హత్య చేసి ఉంటాడనేది కూడా అనుకున్నారు. కాకపోతే ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ ఎక్కువైపడే గతంలో కూడా వెంకట మాధవి ఇతని పైన డౌరీ సంబంధించిన ఒక కేసు పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. గతంలో కూడా వీళ్ళిద్దరికి కొట్లాట్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే కావాలనే సంక్రాంతి వస్తుంది కాబట్టి చాలా పక్క ప్రణాళికలతో పిల్లల్ని తీసుకెళ్ళిపోవడము, ఎవరు లేని సమయంలో ఆమెను మళ్ళీ తీసుకురావడము, ఇక్కడ చంపేయడము, తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయింది కొట్టాడనేది చెప్పడానికి కవరప్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారంటూ కూడా చాలా స్పష్టంగా పోలీసులు ఇవాళ నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి ఈ యొక్క కీలకమైనటువంటి అంశాలని సంచలనటువంటి అంశాలని బయట పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. రత్న రైట్, ఇప్పటికే చూస్తున్నాం సిపి సుధీర్ బాబు తెలపడం కూడా మనకు తెలుస్తుంది. టెక్నికల్గా ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను కూడా సేకరించామని చెప్తున్నారు. అలాగే సుధీర్ బాబే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారంటే కూడా ఎంత దారుణాతి దారుణంగా గురుమూర్తి తన భార్యని హత్య చేశాడో కూడా అర్థమవుతుంది. భార్యను చంపినందుకు కూడా తనకి ఏ మాత్రం బాధ కానీ పశ్చాత్తాపం కూడా లేదు అని చెప్పి కూడా చెప్తున్నారు సిపి సుధీర్ బాబు. ఏమైంది